డబ్బు భలే జబ్బు అన్నారు. అలాగే ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడి పరిస్థితి, అడవిలో ఇరుక్కుపోయిన వాడి పరిస్థితి ఒకటే. ఒకవేళ డబ్బుంటే అటక మీద పెట్టుకోండి కానీ అప్పు మాత్రం ఇవ్వద్దు. అప్పు ఇచ్చిన వాడేమో నిద్ర పట్టక జాగారం చేస్తున్నాడు, తీసుకున్న వాడేమో హాయిగా నిద్రపోతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పు ఇచ్చిన వాడిదేమో ముళ్ళ మీద నడక, తీసుకున్న వాడిది పూల మీద పడకప్పుడు. తీసుకున్న వాడేమో బెదిరిస్తున్నాడు, ఇచ్చిన వాడేమో బెదిరుతున్నాడు. ఐపీ ఎత్తిన వాడికి ఉన్న విలువ అన్ని పోగొట్టుకున్న వాడికి లేనే లేదు. అప్పు ఇచ్చిన వాడి పిల్లలేమో ఎరగబడి స్కూల్లో చదువుతున్నారు, తీసుకున్న వాడి పిల్లలేమో పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. చాలా మందికి అప్పు తీసుకున్నప్పుడేమో ఆరాటం, ఇచ్చేటప్పుడేమో పోరాటం. అడిగితేనేమో కోపం. అప్పుడు ఇచ్చిన వాడి చుట్టూ తిరుగుతారు, ఇప్పుడు తీసుకున్న వాడి చుట్టూ తిరగాలి. డబ్బులు ఎక్కువై దాచుకోలేక నీకు అప్పు ఎవరు? నీ అవసరం అర్థం చేసుకుని ఆదుకోవాలని నువ్వు సావకూడదని అప్పిస్తావు. ఇప్పుడేమో ఇచ్చిన వాడు సస్తున్నాడన్నా కూడా పట్టించుకోరు. ఎంత ఇష్టంగా తీసుకుంటారో అదే విధంగా ఇస్తే మర్యాద ఉంటుంది. అప్పు తీర్చలేక అమ్మాబూతులు తిట్టించుకుని అవమానం అయ్యే కంటే పేదవారుగానే మంచి పేరు కలిగి ఉండటమే మేలు. కాబట్టి ఆదాయానికి ఆశపడి అప్పులిచ్చి అదో గతిపాలు కాకుండా ఆదా చేసుకోండి, మంచిగా మనశ్శాంతిగా ఉండండి. ఈ మాటలు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి. మీ డిఆర్ మల్లంపల్లి.